బ్లాక్ టైగర్ ద ఇండియన్ స్పై లెజెండ్ ఆధారంగా రాసిన ఒక ఆసక్తికరమైన తెలుగు కథ అందిస్తున్నాను. ఇది స్పై థ్రిల్లర్ మరియు దేశభక్తి కలగలిసిన కథ. ప్రేక్షకుల మనసులను తాకేలా ఉంటుంది. కథ పేరు బ్లాక్ టైగర్, భారత్ జెండా కోసం నిండిన నీడ. కాలం 1970ల దశకంలో. స్థలం ఢిల్లీ రహస్య గూఢచారి కేంద్రం. భారతదేశ రహస్య విభాగంలో ఒక మనిషి పేరు ఎప్పుడూ గోప్యంగా ఉంచబడింది. ఆయనే బ్లాక్ టైగర్. నిజమైన పేరు రవీంద్ర కౌశిక్. పాకిస్తాన్లో భారత గూఢచారిగా మారి దేశానికి గొప్ప సేవ చేసిన ఒక అద్భుత యోధుడు. అతని కథ బహిరంగంగా ఎవరికీ తెలియదు, కానీ దేశ రక్షణ కోసం చేసిన త్యాగం అపారమైనది. అతని మిషన్. రవీంద్ర కౌశిక్ 23 ఏళ్ల వయసులో ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ గూఢచారి విభాగంలో ప్రవేశించి ఒక పాకిస్తానీ అధికారిగా మారిపోయాడు. అతడు అక్కడి సైన్యంలో మేజర్ హోదాకు ఎదిగాడు. భారతదేశానికి అవసరమైన రహస్య సమాచారాన్ని రవాణా చేశాడు. ఏకంగా 8 సంవత్సరాలు. అతని జీవితం ఒక నాటకం. అతడు చిన్ననాటి నుండి నటనలో ప్రావీణ్యం కలవాడు. అదే అతనికి స్పైగా మారే అవకాశం తీసుకువచ్చింది. అతడు స్వయం అభ్యాసంతో ఉర్దూ, ఇస్లామిక్ సంప్రదాయాలు నేర్చుకున్నాడు. తన పేరు నవీద్ షరీఫ్గా మార్చుకుని పాకిస్తాన్లో జీవించాడు. ధైర్యం, మరణాన్ని ఎరుగని మనిషి. వారు పంపిన ప్రతి సమాచారం భారతదేశానికి ఉపయోగపడింది. పాకిస్తాన్ ఆర్మీ మ్యూనిషన్ ప్లాన్, వారి బంకర్లు అన్నీ రహస్యంగా భారత్కు చేరేవి. ఎన్నో జీవితాలను అతడు రక్షించాడు, కానీ తన జీవితాన్ని మాత్రం కోల్పోయాడు. వీధుల్లో వెలిసిన నీడ. 1983లో ఒక పొరపాటుగా భారత నుంచి వెళ్లిన మరొక గూఢచారి పాకిస్తాన్ చేతిలో పట్టుబడి రవీంద్ర పేరు చెబుతాడు. అదే అతని చివరి రోజు. అతడిని జైలుకు పంపారు. 16 సంవత్సరాలు పాకిస్తాన్ జైళ్లలో గడిపాడు. అక్కడే తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. చివరి మాటలు: నా శరీరం పాకిస్తాన్ జైలులో కురుస్తోంది, కానీ నా ఆత్మ ఎప్పుడూ భారత్ జెండాని ఎగురవేస్తూనే ఉంటుంది. కథ చెప్తూ ఇలా ముగించండి: మన కోసం ఎవరో మౌనంగా ప్రాణం ఇచ్చారు. వారిని ఎవ్వరూ గుర్తు పెట్టుకోలేరు, కానీ మన గుండెల్లో వాళ్ల త్యాగం చిరకాలం నిలుస్తుంది. ఆయనే మన బ్లాక్ టైగర్, నీడలో జీవించిన దేశభక్తుడు. ఈ కథను మరింత ఆసక్తికరంగా చేయడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నాటకీయత, స్క్రిప్ట్గా మలచటం అవసరమైతే నేను చేస్తాను. కాసేపు స్పై థ్రిల్లర్ మూడ్లో ప్రేక్షకులను తీసుకెళ్లే విధానం. ఇంకా కావాలంటే ఈ కథకు స్క్రిప్ట్ రూపంలో డైలాగ్స్, సౌండ్ ఎఫెక్ట్స్తో తయారు చేయగలను. చేయాలా?